ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జనవరి 9 నుంచి జనవరి 15 వరకు వార ఫలాలు ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం. కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంది, కొన్ని రాశుల వారికి చాలా అనుకూలంగా ఉంది, కొన్ని రాశుల వారికి ఆర్థికంగా లాభాలు ఉన్నాయి, కొన్ని రాశుల వారికి ఆర్థికంగా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో లాభాలు కొన్ని రాశుల వారికి ఉన్నాయి, వ్యాపారంలో లాభాలు కొన్ని రాశుల వారికి ఉన్నాయి. అలాగే జీవితంలో మీకు ఏదైనా జరగని ఏదైతే ఉంటే అది ఈ వారంలో జరిగే సూచనలు కూడా కొన్ని రాశుల వారికి ఉన్నాయి. ఇలాంటి విషయాలు మనం ప్రతి ఒక్క రాశి గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఆ బెల్ అని ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 12 రాశులు, మరి ఒక్కొక్క రాశి ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు ముఖ్య కార్యక్రమాలపై ఈ వారంలో పట్టు సాధిస్తారు. ఏదైనా కానీ మీరు ఇంతకు ముందు ఏదైతే అనుకున్నారో అవి ముఖ్యమైనవి ఉన్నావో అవి మీ జీవితంలో వాటిపైన మీకు అధికారత లభిస్తుంది. అవి చాలా మీ జీవితంలో ముఖ్యమైనవిగా ఉన్నాయి కాబట్టి. ఇక మీరు ఉద్యోగంలో మంచి పేరు సంపాదిస్తారు ఈ వారంలో. అలాగే ఆఫీసులో బాసు మీకు చాలా అనుకూలంగా ఉంటారు. అలాగే మీరు చంచలత్వం మనస్తత్వం లేకుండా ఏదైనా సరే నిర్ణయాలు తీసుకోండి, అప్పుడే మీరు ఏదైనా విజయాన్ని సాధించగలుగుతారు. అలా మీరు సంచలత్వం కలిగి ఉంటే గందరగోళ పరిస్థితులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు కుటుంబ సభ్యుల సూచనలు పాటించండి, మీకు చాలా అనుకూలంగా పనిచేస్తాయి. అపరిచితులు ఎవరైతే ఉన్నారో వారిని నమ్మకుండా వారికి దూరంగా ఉండండి. ఆర్థిక స్థితి చాలా మీకు ఈ వారంలో బాగుంటుంది. అలాగే అదృష్ట యోగం కూడా మీకు ఈ వారంలో బాగా కనిపిస్తుంది. మీరు కానీ వ్యాపారం చేసే వారికైతే వ్యాపారంలో ఆర్థిక లాభాలు మరి మేషరాశి వారు పొందుతారు. అలాగే మీరు నూతన కార్యక్రమాలు ఈ వారంలో ప్రారంభించుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే భోగి, సంక్రాంతి, నూతన సంవత్సరంలో మరి మనకి మొట్టమొదటిగా వచ్చే పండుగలు కాబట్టి ఈ ఏదైనా కార్యక్రమాన్ని మీరు ప్రారంభించడానికి ఇది ఈ వారం మీకు చాలా అనుకూలమైన సమయం కాబట్టి జాగ్రత్తగా మీరు చేసుకోవచ్చు. ఇక ఆరోగ్య పరిస్థితి చూస్తే చాలా మీకు అనుకూలంగా ఉంది. అలాగే మీరు అపరిచితులు ఎవరైతే ఉంటారో వారిని మీరు ఆశ్రయించకుండా, లేదంటే వారి దగ్గరికి వెళ్ళకుండా, వారు మీ వద్దకు రాకుండా జాగ్రత్త పడడం చాలా మంచిది. ఇక వృషభ రాశి వారికి ఈ వారంలో పరిస్థితులు మిశ్రమంగా అయితే ఉన్నాయి. మీరు ఏది కూడా ఎక్కువగా ఆలోచించకండి, ఆలోచన విధానాన్ని మార్చుకోవడం చాలా మంచిది. అంటే లోతుగా ఆలోచించకూడదు. అలాగే మీరు మొహమాటానికి పోయి కొన్ని కార్యక్రమాలను వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి మొహమాటాలకు పోకండి. దీనివల్ల మీకు ఆపదలు పొంచి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ మనోబలాన్ని పెంచుకోవడానికి మీరు ప్రయత్నించండి. మీరు కష్టపడి మీరు కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ వారం మీరు ఉద్యోగంలో మీ ఓర్పే మిమ్మల్ని రక్షిస్తుంది కాబట్టి మీరు కొన్ని పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నించండి. వ్యాపారాలు అయితే మీకు చాలా అనుకూలంగా అయితే ఈ వారంలో లేవు. వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో అంటే లాభాల బాట అయితే లేదు, అలాగనే నష్టాలు అయితే లేవు. అలాగే మీరు నూతన ప్రయత్నాలు ఏదైనా చేయాలనుకుంటే కొంతకాలం వాయిదా వేసుకోవడం చాలా మంచిది. దీనివల్ల మీకు ముందు చాలా లాభం కలుగుతుంది. కానీ ఇప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, దీనివల్ల నష్టం జరుగుతుంది. అలాగే మీ ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. అలాగే మనోధైర్యంగా మనోబలంగా మీరు ఉండడం చాలా ఈ వారం అవసరం. ఇక మిథున రాశి వారికి ఈ వారం మీరు ఏదైనా కార్యక్రమం చేయాలనుకుంటే ఉత్తమమైన కాలంగా ఈ వారం మీకు ఉంది. అలాగే అనుకూలమైన కాలం కూడా ఇది. మీరు ఏది తలపెట్టినా ఏది చేయాలనుకున్న విశేష కార్యసిద్ధి ఈ వారంలో ఉంది. మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఉద్యోగంలో విజయాన్ని సాధిస్తారు. అలాగే మీ ఉద్యోగంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ ప్రశంసలు కూడా మీరు అందుకోగలుగుతారు. మీరు కొత్త కార్యక్రమాలు లేదంటే ప్లాన్స్ ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా మీరు ఈ వారంలో సిద్ధం చేసుకోగలుగుతారు. అలాగే మీరు సంతోషంతో ఈ వారం చాలా అనుకూలంగా మీ జీవితంలో మిథున రాశి వారికి ఉంది.
వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో లాభాలు వస్తాయి, బలం కూడా మీకు సొసైటీలో పెరుగుతుంది. మీరు ఈ వారం అంతా కూడా బంధుమిత్రులతో కలిసి ఆనందించే వారంగా ఉంది. మీ వల్ల కొందరికి మేలు కూడా జరగబోతుంది. దీనివల్ల వాళ్ళు మీకు అంటే మీ వల్ల కొందరికి మేలు జరగడం వల్ల వారు మీకు చిరకాల స్నేహితులుగా కూడా మారబోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆదర్శవంతమైన జీవితాన్ని మీరు గడిపే వారంగా మీకు కనిపిస్తుంది. శుభవార్తలు కూడా వింటారు. ముఖ్యంగా చెప్పాలంటే మిథున రాశి వారికి చాలా అనుకూలంగా ఈ వారం ఉంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇక కర్కాటక రాశి వారికి మీరు వ్యాపారస్తులైతే వ్యాపారంలో మిశ్రమ లాభాలు కనిపిస్తున్నాయి. పట్టుదలతో మీరు ఏదైతే వ్యాపారంలో లాభాలు సంపాదించాలనుకున్న వాటిని తప్పకుండా మీరు ఆ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. దీనివల్ల మీరు దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రయోజనాలు మీకు సంపాదిస్తారు. మీరు ఉద్యోగస్తులైతే మీకు పదవిలో లాభం ఉంది, అంటే ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మీ భవిష్యత్తు చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈ భవిష్యత్తు అనేది చాలా శుభప్రదంగా ఉంది. ముఖ్య కార్యక్రమాల్లో మీరు ఏదైనా ముఖ్య కార్యక్రమం ఉన్నప్పుడు శాంతంగా మీరు మసులుకోవడం లేదా వ్యవహరించడం చాలా మంచిది. కొన్ని పనులు మీరు ఏదైతే ముఖ్యం అనుకున్నారో అవి మధ్యలో ఆగిపోయే సూచనలు కూడా ఉన్నాయి. మీరు ఇంతకుముందు కానీ అప్పు కానీ చేసి ఉంటే ఆ సమస్యలు మీకు ఈ వారంలో ఎదురవుతాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కలహాలు జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి, కాబట్టి కలహాలకు దూరంగా ఉండండి. అసలు అవకాశం కూడా ఇవ్వకండి. మీరు శుభం జరగాలి అంటే కలహాలు జరగకూడదు అనుకుంటే శివస్మరణ చేయడం చాలా మంచిది. దీనివల్ల మీకు శుభం జరుగుతుంది. అలాగే ఆరోగ్యపరంగా కొంచెం వ్యతిరేకతలు కనిపిస్తున్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశి వారికి మీరు ఉద్యోగస్తులైతే మీ ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే దీనివల్ల మీకు గౌరవ మర్యాదలు కూడా మీ ఉద్యోగంలో మీ ఆఫీస్లో మీరు పొందగలుగుతారు. కాలం అన్ని విధాలా మీకు సహకరించే వారంగా ఉంది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశాలు కూడా మీకు ఈ వారంలో కనిపిస్తున్నాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీరు ఎంతకాలం ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార బలం బ్రహ్మాండంగా ఉంది. అంటే వ్యాపారాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి చాలా అనుకూలంగా ఉంది. మీరు దీనివల్ల మిత్ర లాభం, మిత్ర బలం కూడా మీకు పెరుగుతుంది. మీరు ఏదైనా ఒక పని చేయాలనుకుంటే దాంట్లో తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. అలాగే మీరు మంచి ఆలోచన చిత్తంతో మీ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే మీరు ప్రతిదీ ఏదైనా సరే ఈ వారంలో విజయాన్ని పొందే వారంగా సింహరాశి వారు ఉంది. ఆరోగ్య విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇక కన్యరాశి వారు ధర్మ మార్గంలో విజయాన్ని పొందగలుగుతారు. కర్తవ్యాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగం చేసేవారు ఎవరైతే ఉన్నారో మీకు ఈ వారంలో చాలా అనుకూలంగా ఉంది. అలాగే వ్యాపారాలు చేసేవారికి కూడా చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికంగా మీకు చాలా బాగుంటుంది. మీరు భూమి కానీ గృహానికి సంబంధించింది ఏదైనా కొనాలి అనుకుంటే ఈ వారం మీకు అనుకూలంగా ఉంది. తగిన నిర్ణయాలు తీసుకొని వాటిని మీరు అమలు చేసుకోవడానికి ముందుకు వెళ్ళండి. అలాగే ఇంతకుముందు ఎప్పుడో పనులు ఆగిపోయి ఉంటాయి, వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు ఈ వారంలో. మీరు కానీ ఎక్కడికన్నా భక్తికి సంబంధించిన టూర్ కానీ లేదంటే ఏదైనా ప్రయాణానికి సంబంధించి వెళ్ళాల్సి వస్తే తప్పకుండా మీకు కలిసి వస్తాయి. కాబట్టి తప్పకుండా మీకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయంలో కూడా మీకు చాలా బలంగా ఉంది. ఇక తులారాశి వారికి మీరు ఏదైనా చిన్న స్వల్ప ప్రయత్నం చేస్తే అద్భుత విజయాన్ని మీరు సంపాదించగలుగుతారు ఈ వారంలో. మీకు ఈ వారంలో కాలం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంది. ఇంటా బయట అన్ని శుభయోగాలు కనిపిస్తున్నాయి. అభివృద్ధిని సాధించగలుగుతారు ఈ వారంలో. ధర్మ మార్గంలో మీకు ఇంతకుముందు అన్యాయం జరిగితే ఇప్పుడు న్యాయం జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో శుభప్రదం. అలాగే మీకు లాభాలు అంటే ఉద్యోగంలో లాభాలు అంటే మీకు డిఏ పెరగచ్చు, లేదంటే ప్రమోషన్స్ రావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా మంచి వార్త వినొచ్చు, లేదంటే మీరు ఏదైనా ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఉంటే ట్రాన్స్ఫర్ విషయానికి సంబంధించుకున్న మీరు ఉద్యోగంలో శుభప్రదమైన వార్తలు వింటారు. ఇక వ్యాపారంలో సంతృప్తినిచ్చే ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. దైవ బలం మిమ్మల్ని రక్షిస్తుంది. శుభవార్తలు వినగలుగుతారు. మీకు దైవం అండగా ఉండడం వల్ల మీరు దేనికి కూడా వెనుకాడవద్దు. ప్రతి దాంట్లో విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్య విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉంది. వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా కలిసి వచ్చే వారంగా ఉంది.
మీరు ఏ పని చేసినా కూడా మీకు ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్య కార్యక్రమాల్లో శీఘ్ర విజయాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులైతే అభివృద్ధిగా కనిపిస్తుంది. తగిన మానవ ప్రయత్నాలు కూడా మీరు చేయాలి ఉద్యోగంలో, అప్పుడు మీకు తప్పకుండా మీకు అనుకూలంగా వస్తాయి. మిత్రుల సహాయం కూడా మీకు అందుతుంది. మీ వల్ల కొందరికి ఉపకారం జరిగే సూచనలు కనపడిస్తున్నాయి. ఇక మొహమాటంతో కొత్త కొత్త సమస్యలు అయితే వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఏదైనా గొడవలకు వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఈర్ష్య పడేవారు తప్పకుండా ఉన్నారు కాబట్టి వారిని దూరంగా పెట్టడం లేదా మనమన్నా దూరంగా ఉండడం చాలా చాలా మంచిది. అలాగే ఆరోగ్య విషయంలో చాలా అనుకూలంగా ఉంది. ఇక ధనుసు రాశి వారి ఆర్థిక పరిస్థితి శుభప్రదంగా ఈ వారంలో ఉంది. వ్యాపారాలు చేసేవారికి వ్యాపారాల్లో చాలా అనుకూలత ఉంది. లాభాలు కూడా పొందుతారు. సకాలంలో పనులు పూర్తి చేసే అనేక లాభాలు మీకు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులైతే ఉద్యోగపరంగా చాలా అనుకూల సమయం. పెద్దల సలహాలతో మీరు మంచి మంచి అవకాశాలను అందుకొచ్చుతారు. దానివల్ల లాభం కూడా కలుగుతుంది. మీకు కొత్త శక్తి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రణాళికబద్ధంగా పని చేయడం ప్రారంభించడం చాలా మంచిది. దీనివల్ల మీకు తిరుగులేని విజయం ఉంటుంది. ఉత్సాహాన్ని ఎప్పుడూ కూడా తగ్గించుకోకుండా ముందుకు వెళ్ళడం మంచిది. మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా ఆరోగ్యం కూడా చాలా ఈ వారం బాగుంటుంది. ఇక మకర రాశి వారికి మీరు ఉత్సాహంతో ముందుకు వెళితే అద్భుతమైన కార్యసిద్ధి ఫలితాలు మీకు ఈ వారంలో కనిపిస్తున్నాయి. సున్నితమైన అంశాలను లోతుగా ఆలోచించకుండా వాటిని దూరంగా పెట్టడం మంచిది. అదృష్ట ప్రాప్తి అనేది ఈ వారంలో మీకు బాగా కనిపిస్తుంది. మనోబలంతో మీ లక్ష్యాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మీరు నెరవేర్చుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో మార్పు అనేది గుర్తింపు అనేది మీకు చాలా సంతృప్తి ఇస్తుంది. మంచి మనసుతో మీరు చేసే పనులు ప్రతిదీ కూడా విజయాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ వారంలో ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇక కుంభరాశి వారికి కాలం అన్ని రకాలుగా సహకారం అందిస్తుంది కాబట్టి ప్రతి దాంట్లో మీరు విజయాన్ని పొందుతారు. ఉద్యోగంలో చాలా బాగుంటుంది. మీరు పలు మార్గాల్లో లాభాలని పొందగలుగుతారు. మనోబలం అనేది మీకు చాలా శక్తినిస్తుంది. స్వయం కృషితో పైకి వచ్చే వారంగా మీకు కనిపిస్తుంది. మీకు బాధ్యతలు ఏదైనా ఇస్తే సంపూర్తిగా మీరు వాటిని చేయగలుగుతారు. అలాగే ఎన్ని విఘ్నాలు ఉన్నా కూడా ఈ వారంలో మీరు విజయాన్ని పొందగలుగుతారు. వ్యాపారాల్లో జాగ్రత్త అనేది చాలా అవసరం. గృహము కానీ వాహనము కానీ కొనే సూచనలు కూడా లేదంటే వాటి అవసరతలు కూడా మీరు ముందుకు వెళ్ళడానికి అటువంటి యోగాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా సంతృప్తి మీకు లభిస్తుంది. ఈ వారంలో ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంది. ఇక మీనరాశి వారు మీరు ఏదైనా చిన్న ప్రయత్నంతో గొప్ప విజయాన్ని పొందగలిగే అవకాశాలు ఈ వారంలో బాగా కనిపిస్తున్నాయి. ఆటంకాలు వచ్చినా కూడా వాటిని అధిగమిస్తారు. మీరు ఉద్యోగంలో ఏదైతే ఎప్పటి నుంచి ఏదో అనుకుంటున్నారో అవన్నీ కోరుకున్న ఫలితాలు త్వరలోనే మీకు రాబోతున్నాయి. కొత్త ఆలోచనతో ఒక మెట్టు ఎదగడానికి మీకు అవకాశం ఇది. ఆత్మీయుల సూచనలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. మీరు ఏదైనా లక్ష్యాన్ని అనుకుంటే దాన్ని తప్పకుండా సాధించగలుగుతారు. అలాగే కొత్త ఆలోచనలతో ఒక మెట్టు ఎదిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆత్మీయుల సూచనలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారాలు చేసేవారికి చాలా అద్భుతంగా ఈ వారం ఉండబోతుంది. మేలు చేసేవారు కూడా మీకు అనుకూలంగా ఉన్నారు. ఈ వారంలో మీ కష్టం ఏదైతే ఉందో అది తప్పకుండా ఫలిస్తుంది. మీరు ఏదైతే ధర్మాన్ని మీరు అనుకుంటారో ధర్మం మిమ్మల్ని తప్పకుండా ఈ వారం రక్షిస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో మీకు చాలా అనుకూలంగా ఉంది. సో ఫ్రెండ్స్, ఇదండి మరి ఈ వారం ఉండే ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ రాశి ఫలితాలను ఇవ్వడం జరిగింది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.